ఈ ఒక్క ప్యాటర్న్ మీ దగ్గర ఉంటే చాలు, ఏ సైజు హ్యాండ్ అయినా కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ముందుగా అయితే నా కళాఖండాల ప్రపంచానికి స్వాగతం. ఈ కటింగ్ చేసుకోవడానికి న్యూస్ పేపర్ కానీ లేకపోతే స్టిఫ్గా ఉండే పేపర్ ఏదైనా తీసుకోండి. లాస్ట్ ఇయర్ క్యాలెండర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ కూడా మీకు మంచిగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నేను మీడియం హ్యాండ్ పెద్ద సైజు బ్లౌజ్ వారికి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. చిన్న సైజు బ్లౌజ్ వారికి వేరుగా హ్యాండ్ కటింగ్ ఉంటుంది, పెద్ద సైజు వారికి వేరుగా ఉంటుంది. మీడియం హ్యాండ్ అంటే 5, 6, 7 ఇలా 9 అలా అయ్యిందంటే అది ఎల్బో హ్యాండ్ అయిపోతుంది. సో 8 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 8 ఇంచులకి కొలుచుకొని ఇక్కడ ఒక గీత పెట్టుకుంటున్నా చూడండి. మనకి ఖర్చులోకి వాటికి 1 ఇంచ్ వెళ్ళిపోతుంది కాబట్టి 8 ఇంచ్ అన్నది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. మీడియం సైజ్ అంటే 7 వరకే ఉంటుంది, మీరు కావాలంటే 1 ఇంచ్ పెంచుకుని 8 వరకు కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 7 ఇంచ్కే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నేనైతే టేప్తో గీసేస్తున్నాను. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో కూడా ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చంక దగ్గర లోతు తీసుకోవడం కోసం చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకైతే 3 ఇంచ్ అన్నది మార్క్ చేసుకుంటాము. అదే పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకైతే 3.5 ఇంచ్కి మార్కింగ్ అన్నది చేసుకుంటాం. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, అందుకని నేను 3.5కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గర కర్వ్ అయితే తీస్తాం కదా, దానికోసం చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకైతే 2 ఇంచులు, పెద్ద సైజు బ్లౌజుల వాళ్ళకైతే 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ వెడల్పు తీసుకుందాము. హ్యాండ్ వెడల్పు తీసుకోవడానికి ఈ 2 ఇంచ్ నుంచి తీసుకోకండి. టేప్ని చివరికి ఇలా పెట్టి ఇక్కడ నుంచి మనం కొలుచుకోవాలి. మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే కనుక బాడీ మెజర్మెంట్ మనకు ఒకవేళ 17 ఉందనుకోండి, 17ని హాఫ్ చేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్గా చెప్తున్నాను. బాడీ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దాన్ని హాఫ్ చేసి దానికి 1/2 ఇంచ్ అనేది తగ్గించండి. ఇక్కడ నాకు 8.5 వచ్చింది. నేను 8.5కి 1/2 ఇంచ్ తగ్గించి 8.15కి అన్నది మార్కింగ్ చేస్తున్నాను. ఇది మీరు బాడీ మెజర్మెంట్ తీసుకుంటే. లేదు మీరు ఒకవేళ ఆది బ్లౌజ్ నుంచి కనుక మీరు కట్ చేసుకున్నారనుకోండి, మనం చంక కొలుచుకుంటాం కదా, ఆ చంక వెనక వైపున నుంచి కొలుచుకోవాలి. ముందు వైపు చంక అనేది కొలవకూడదు, ఎందుకంటే మనం లో చంక తీస్తాం కదా. ఇక్కడ వెనక వైపు ఈ చంక ఏదైతే ఉందో ఖర్చులతో సహా మొత్తం దీన్ని కొలుచుకుని దీనికి 1 ఇంచ్ తగ్గించి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 8.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. చూడండి, ఇది మనకి 3.5 వచ్చింది కదా. ఇది కనుక మీరు తక్కువ తీసారంటే హ్యాండ్ ఇలా పైకి ఎత్తినప్పుడు బ్లౌజ్ కూడా పైకి వెళ్ళిపోతుంది. సో ఇది మీరు ఖచ్చితంగా 3.5కి తీయాలి పెద్ద బ్లౌజుల వాళ్ళకి. ఇప్పుడు హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవడానికి ఈ 2.5 ఇంచుల దగ్గర నుంచి మిడిల్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ పెట్టండి. మీరు 2 ఇంచ్ దగ్గర నుంచి డ్రా చేయకండి, ఈ మిడిల్ నుంచి ఇలా స్లోగా తీస్తే మీకు షేప్ అన్నది నీట్గా వస్తుంది. మీరు ఒకవేళ 2.5 నుంచి తీసారనుకోండి, అది ఇంకా ఎక్కువ వెడల్పు అయిపోతుంది కాబట్టి ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి మిడిల్కి, అక్కడ నుంచి డౌన్కి ఇలా రావాలి. స్లోగా నీట్గా ఇలా హ్యాండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. స్పీడ్గా గీకండి, స్పీడ్గా గీస్తే మీకు షేప్ అన్నది సరిగ్గా రాదు. ఓకేనా? ఇప్పుడు మీకు హ్యాండ్ ఏ సైజు కావాలన్నది ఇక్కడ మనం మార్కింగ్ అన్నది చేసుకుందాము. ఇప్పుడు ఇది మొత్తం లెంత్ 8 ఇంచ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్స్ అన్నవి చేసేసుకోండి. మార్కింగ్స్ చేసుకుని ఇలా ఒక్కొక్క లైన్ దగ్గర స్ట్రైట్ లైన్స్ అన్నవి డ్రా చేసేసుకోండి. స్కేల్తో డ్రా చేసుకోండి, మీ ఇష్టం. ఈజీగా ఉంటే టేప్తో డ్రా చేసుకోండి. అలానే నేను ఇక్కడ ఎన్ని ఇంచ్ అన్నది కూడా ఇక్కడ రాసి పెట్టేశాను. మీరు కూడా ఇలా ప్రతి లైన్ దగ్గర ఎన్ని ఇంచ్ అన్నది రాసి పెట్టుకుంటే మీరు కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కింద లూజ్ తీసుకోవాలి కదా, దీనికి నేను 7.5 పెడుతున్నాను. మీకు ఎంత కావాలంటే అంత మీరు పెట్టుకోండి. అలానే ఖర్చు కోసం 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుని పై లైన్ని కింద లైన్ని కలుపుకుంటూ లైన్ అన్నది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో
ఈ చివరగా ఉన్న లైన్స్ని కట్ చేసేసుకుని పెట్టుకోండి. ఈ మధ్యలో ఉన్న లైన్స్ని కట్ చేయకండి. ఇప్పుడు మనకు కట్ చేసేసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ ప్రతి లైన్ దగ్గర ఇలా టక్స్ అన్న పెట్టేసుకోండి. 2 సైడ్స్ కూడా టక్స్ పెట్టుకోవాలండి. అటు సైడ్ కూడా టక్స్ పెట్టాలి. 2 సైడ్స్ టక్స్ పెట్టుకుంటే మీకు కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను హ్యాండ్ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ముందుగా క్లాత్ని ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసుకుని ఇలా పెట్టుకోండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి. ఇప్పుడు 7 ఇంచ్కి అనుకోండి, ఇలా చివరికి పెట్టండి. 6 ఇంచ్కి అయితే కొంచెం కిందకి. ఇలా మనం ఆ చివర ఈ చివర టాకాలు పెట్టాం కదా, ఈ టక్స్ ఇవ్వడం వలన మనం కరెక్ట్గా ఈ చివర ఈ టక్, ఆ చివర ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది అవి పెట్టుకోవడం వలన. ఇలా పెట్టుకుని డ్రా చేసుకోవాలి. ఇలా ఏ సైజ్ కావాలంటే ఆ గీత దగ్గరికి మీరు కింద దాన్ని ఇలా మూవ్ చేసుకుంటూ గీసుకుని కట్ చేసుకోండి. అర్థమైందా? మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి.